మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి డైరెక్షన్ లో తన 157వ సినిమాను చేస్తున్న సంగతి అయితే తెలిసిందే. మరి ఈ సినిమా మీద ఇప్పటికే విపరీతమైన అంచనాలు అయితే ఏర్పడ్డాయి. మరి దీని కారణం స్వతహాగా అనిల్ రావుపూడి స్ట్రెంగ్త్ కామెడీ కావడం, అలాగే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా కంప్లీట్ కామెడీ సినిమా చేసి చాలా రోజులు అవ్వడం, మెగాస్టార్ లోని డాన్స్ మూమెంట్ ను ఎంతలా ఇష్టపడతారు, అలాగే కామెడీ టైం కూడా అంతే ఇష్టపడతారు. ఇక బాబీ డైరెక్షన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అవ్వడానికి కూడా కారణం ఇదే. మరి అయితే మెగాస్టార్ 157 సినిమా గురించి ఆగస్టు 22న క్లారిటీ వస్తుంది. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు పోస్టర్ కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. మరోవైపేమో విశ్వంబర యూనిట్ కూడా టీజర్ రెడీ చేస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు అనిల్ రావుపూడి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఇక దిల్ రాజ్ కి కాసుల వర్షం కూడా కురిపించింది. వాస్తవానికి గేమ్ చేంజర్ ఆ ప్రొడక్షన్ హౌస్ కు డేంజర్ గా మారింది. ఆ లోటునేమో సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే భర్తీ చేసేసింది. అయితే మెగాస్టార్ తో సినిమా చేస్తున్నారని అనౌన్స్ చేసినప్పుడు ఆ సినిమా కూడా సంక్రాంతికి వస్తుంది కాబట్టి టైటిల్ కూడా సంక్రాంతి పేరుతో వాడుకొని ఉంటుంది అని అనుకుంటున్నారంతా. కానీ అనిల్ రావుపూడి దాని గురించి క్లారిటీ ఇచ్చేశాడు. పేరులో సంక్రాంతి లేదని తేల్చి చెప్పేశాడు. మౌలి టాక్స్ నటించిన లిటిల్ హార్ట్ సినిమా టీజర్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అనిల్ రావుపూడి హాజరయ్యారు. ఈ ఈవెంట్స్ లో మౌలి మీ టైటిల్ ఇదే అంటూ కొన్ని పేర్లు చదివాడు. సంక్రాంతికి క్రొకోడైల్ ఫెస్టివల్, సంక్రాంతికి రఫాడిస్తా, సంక్రాంతికి శంకర్ దాదా కమింగ్ అని చెప్పాడు మౌలి. ఇక దీంతో టైటిల్లో సంక్రాంతే లేదు వదిలే అంటూ అనిల్ రావుపూడి క్లారిటీ ఇచ్చేశాడు. ఇక సినిమా అప్డేట్ గురించి అడిగితే 2 రోజులు వెయిట్ చేయండి, 22న బద్దలైపోద్దంటూ తన స్పీచ్ లో చెప్పేశాడు. మొత్తానికైతే ఈ సినిమా నుంచి 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ అయితే వస్తుందని ఏకంగా అనిలే క్లారిటీ ఇచ్చేశారు.